భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటాడు అర్జునుడితో. బలాబలాలు, పరాక్రమాలు, కురుపాండవులలో గెలుపోటముల సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సర్వాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది. అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకు ఇస్తానన్నటువంటి వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు. బంగారు బాణాల్ని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు. క్షత్రియుడుగా దుర్యోధనుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తన బాణాల్ని ఇచ్చేస్తాడు. తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలాగే మంత్రించిన బాణాల్ని ఇమ్మని కోరతాడు. అది అసాధ్యమని చెబుతాడు భీష్ముడు. మనిషి జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పింది మనకు మహాభారతం. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలకు గురైనటువంటి మనిషి తన జీవితాన్ని ఎలా గడిపినా ఇచ్చిన మాటను మాత్రం వెనక్కి తీసుకోకూడదని ప్రతినాయకుడైనటువంటి దుర్యోధనుడి పాత్ర మనకు తెలియజేస్తుంది. దుర్యోధనుడు మహాభారతానికే పెద్ద విలన్ అయినా కూడా క్షత్రియ ధర్మాన్ని పాటించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.